నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, లేదా రాజకీయంగా ఆ పార్టీకి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలకి ఏం చేశాం, అలాగే పార్టీని కూడా ఏ విధంగా నిర్మాణాత్మకంగా దాన్ని ఇంకా నిర్మించుకుంటూ వచ్చాము, ఇలాగా అన్ని అంశాలపైన కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి పెడతాయి. కానీ అదేంటో అధికార పార్టీ మాత్రం ఎంతకీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ వన్ మ్యాన్ షోగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి రాజకీయం కావచ్చు, లేదంటే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక లుకలుకలు, ఏదో ఒక వివాదాలు, ఏదో ఒక రకమైనటువంటి ఆ పార్టీలో కూడా మరి అర్థం కానటువంటి వ్యవహారాలుగానే కనిపిస్తూ ఉంది. మరి అదే సమయంలో మరి 5 ఏళ్ల పాలనలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా ఇప్పుడు రోజు రోజుకి పెచ్చులు మీరి పెళ్ళగొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కన న్యాయస్థానాలు ఎన్నో వందల సార్లు దాదాపుగా మొట్టికాయలు తిన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ముంగట మాత్రం వరుస షాకులు తగులుతా ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా. ఇవన్నీ కూడా మరి ఏమిటి, ఎలాంటి పరిణామాలకి దారితీయబోతా ఉన్నాయి, అసలు దేనికి సంకేతం? ఇదే ఈ రోజున ప్రైమ్ టైం డిబేట్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా అసలు ఏంటి 5 ఏళ్ల పరిపాలన చూసాము అంటే, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఎంతో ఇదిగా చెప్పుకున్నారు, ఏది మీ బిడ్డ, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తా అంటే ప్రజలు ఎంతో నమ్మారు. అంటే రాజశేఖర రెడ్డి పాలననో, లేదంటే ఈయన అడుగుతున్నాడు యువకుడనో. మరి అలా వచ్చిన వ్యక్తి 5 ఏళ్లలో ఈ స్థాయికి కొలాప్స్ అయిపోవడాన్ని ఎలా చూడాలి? భ్రమలు తొలగిపోయాయి, భ్రాంతి మిగిలింది. ఎందుకంటే ఒక ఛాన్స్ అని ఆ రోజు అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడింది దీనికోసమా? అంటే ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి వచ్చారా, వీళ్ళంతా జనం మీద పడి తినడానికి వచ్చారా, దోచేయడానికి వచ్చారా? ఇప్పుడు మనం చూసాం, పోస్టులు కూడా అమ్ముకున్నారు. ఏది అసలు వీళ్ళకి ఇంకా అసలు అమ్ముకోవటానికి ఇంకా లేనిదేమీ లేనట్టుగా ఒక్కొక్క మంత్రి ఎలా డబ్బులు తీసుకుని వాళ్ళు పోస్టులు అమ్ముకున్నారో వరుస పెట్టి ఎలిగేషన్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్స్ మీకు తెలిసిందే, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు మీకు తెలిసిందే. ఇప్పుడు ఆవు ఏదంటారు ఏంటి, చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటే అదే కారణం అన్నమాట. ఇప్పుడు రజనీ మీద ఆరోపణలు, మంత్రి రజనీ 6.5 కోట్లు. ఎంత? 6.5 కోట్లు. 6.5 కోట్లకి అక్కడ సీట్ అమ్మేసుకుందంట. ఇక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యే సీటు రాజేష్ నాయుడు, ఎవరు అసలు అతను, మల్లెల రాజేష్. అప్పుడు దాని మీద అతను వాళ్ళ డయాస్ మీదే మాట్లాడాడు బహిరంగంగా. వైసీపీ డయాస్ మీద ఉండి ఒక వైసీపీ సమన్వయకర్త, ఒక మంత్రి తన దగ్గర డబ్బులు తీసుకుంది, సీట్ అమ్ముకుంది అంటే చర్యలే. అసలు దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడు? ఇప్పుడు అతను మీ సమన్వయకర్త, మీరు నియమించిన అతనే ఒక బాధ్యత గల మంత్రి మీద ఆరోపణలు చేసినప్పుడు ఈ రజనీకి రేపొద్దున మరి మీరు మళ్ళా దించారు. ఎక్కడ? గుంటూరు వెస్ట్. ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటాను, రోజుకు 2 కోట్లు అంటాము ప్రచారానికి. ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా కూడా? అంటే ఏంటి, అసెంబ్లీ సీటు 6.5 కోట్లకి అమ్మితే సజ్జలేదో పంచాయతీ చేశాడు, ఎంత ఇప్పించాడు? సగమే ఇప్పించాడు, ఇంకా సగం రావాలా? 3.5 కోట్లు ఇంకా రావాల్సిన అమౌంట్. ఇప్పించింది 3.5, ఇంకా రావాల్సింది 3 కోట్లు. సేమ్ ఎలిగేషన్స్ నీకేం గుర్తొస్తున్నాయి? ఇప్పుడు రజనీది ఎపిసోడ్, రోజా ఎపిసోడ్ గుర్తుందా? అవును, మంత్రి రోజా ఏంటి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ అమ్ముకుంది. అక్కడ ఎవరో భువనేశ్వరి అని చెప్పి ఆమె కౌన్సిలర్, దళితురాలు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో సహా వీడియోలతో సహా విడుదల చేసింది. ఏంటి, రోజా అన్నలు ఎంతెంత అడిగారు, ఏంటి 40 లక్షలకి మాట్లాడుకోవటం. అమౌంట్ కూడా స్పష్టంగా చెప్పింది కదా, 25 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి, 7 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, 40 లక్షలు నేను కట్టాను అంటే. తర్వాత మళ్ళీ ఇంకొకటిని తీసుకొచ్చి ఎపిసోడు, ఏది వాళ్ళ పిఏ లాగా ఏదో బిల్డప్ ఇచ్చి ఆ సత్య అనేవాడు ఎవడో, కాదు నేను తీసుకున్నాను, మా మేడం తీసుకోలేదు ఆ డబ్బు,
ఎంత నా అవసరాల కోసం తీసుకున్నాను, 29 లక్షలు ఎంతో తీసుకున్నాను, 40 తీసుకోలేదు అంటే ఏంటి? తీసుకున్న మాట నిజమే, అంతే కదా. చేరాల్సిన వాళ్ళకి చేరిన మాట నిజమే, బలి అయ్యింది సత్య అనేవాడ. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా, రాజేష్ నాయుడు ఈయన మల్లెల రాజేష్ 6.5 కోట్లు, 3.5 కోట్లు మళ్ళీ ఇచ్చారు, 3 కోట్లు ఇవ్వలేదు, అతను గోల పెడుతున్నాడు. పంచాయతీ చేసింది సజ్జల. ఎందుకైనా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదు దీని మీద? అరే మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడితే చంద్రబాబుని తిట్టడానికో, లోకేష్ని తిట్టడానికో, పవన్ని తిట్టడానికో, సిబిఐని తిట్టడానికో. అసలు అందులోనూ మీరు చెప్పిన రాజేష్ నాయుడు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే ప్రస్తావించాడు, ఆయనే మధ్యవర్తిత్వం నడిపి డబ్బులు ఇప్పించాడని. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలిగేషన్స్ చేయనాళ్ళు ఎవరు? గత కొంతకాలంగా మనం చూసాం. ఏంటి, ఏ విధంగా ఈ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా సీట్లు రానాళ్ళు కాదు, మొత్తం అందరూ ఆయన మీదే ధ్వజం ఎందుకు ఎత్తుతున్నారు? మమ్మల్ని బలి తీసుకున్నాడు, వాళ్ళ వారసుల కోసం మమ్మల్ని బలి పెట్టాడని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఎవరిని? ధనుంజయ రెడ్డిని సజ్జల్ని. మీ వారసులు బాగుండాలి, మాకు టికెట్లు లేకుండా పోవాలా అని చెప్పి. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన ప్రెస్ రిలీజ్ చేశాడు నిన్న ఇవాళ. 1000 కోట్లు వసూలు చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని. అరే టీచర్ల బదిలీలు 1400 పోస్టులు, ఒక్కోటి దగ్గర 5 లక్షలు అంట. అరే పంతుళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవటం అంటే వాళ్ళు ఏదో పిల్లలకు చదువులు చెప్పుకొని, వాళ్ళు ఏదో వచ్చిన జీతాలు ₹1 పొదుపు చేసుకుని, వాళ్ళు ఏదో ఒక పోస్ట్ ఎక్కడో అడుగుతారు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే ప్లేస్, వాళ్ళు రావటానికి పోవటానికి. ఆ పోస్ట్ ఇవ్వడం కోసం నువ్వు 5 లక్షలు ఒక్కో పంతుల దగ్గర డిమాండ్ చేస్తావా? టీచర్లు గతంలో ఉండేది సతీష్ ఏంటి, ఇలాగే కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం పుట్టక ముందు ఏం జరిగేది, బదిలీల్లో వసూళ్లు చేసేవాళ్ళు. అప్పుడు నీకు మండలాలు లేవు, సమితి ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు, బ్లాక్ అనేవాళ్ళు అనమాట. ఆ సమితి ప్రెసిడెంట్లు వీళ్ళందరి దగ్గర తినేవాళ్ళు, వసూలు చేసి వాళ్ళకి పోస్టులు ఇచ్చేవాళ్ళు. మళ్ళా ఆ కల్చర్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏం చేశాడంటే కౌన్సిలింగ్ పెట్టాడు. సీనియారిటీ, వాళ్ళ మార్కులు, వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి షీట్ ఒకటి తయారు చేసి అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు అడిగిన పోస్టులు ఇస్తూ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరిగితే ఇప్పుడు ఇదేం పరిస్థితి? పంతుళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకోవటం ఏంటి? ఇప్పుడు అచ్చెన్నాయుడు 1000 కోట్లు వసూలు చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవే అన్నమాట. ఇలా వసూలు చేసిన డబ్బంతా ఎక్కడ పూలప్ చేస్తున్నారు? ఎవరెవరి వాటాలు ఎంత? ఇప్పుడు రజనీ అది 6.5 కోట్లకు అమ్ముకుందంటే అందులో 3.5 కోట్లు ఇచ్చారంటే మిగతా 3 కోట్లు ఎవరి వాటా? సజ్జల రామకృష్ణారెడ్డి వాటా అనుకో. అది ఎగనామం పెట్టారా? అంతే కదా, అందుకే కదా ఇవ్వలేంది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆమెమో 40 లక్షలకు అమ్ముకుంది, అందుట్లో 29 ఇస్తాం, మిగతా మాకు సంబంధం లేదంటే అది ఎత్తింది ఎవరు? ఇప్పుడు ఇలా మంత్రులు, మహిళా మంత్రులు ముంచేశారనమాట. ఇప్పుడు ఎవరు ఇంకొక ఆమె ఉంది ఉషశ్రీ చరణన్, ఎవరు ఆమె? మహిళా మంత్రి. చెరువులు మింగేసే మంత్రి. కొండలు చెరువులు పెద్ద రిసార్ట్ డెవలప్ చేసి నువ్వు చూసుంటావు, 100 ఎకరాలు. చంద్రబాబు హయాంలో సుజిలాన్ అనే పవర్ ప్లాంట్కి ఇచ్చిన భూముల పైన కూడా కన్నేశారు. ఆయనేమో భూముల్ని ధర్మకర్తలాగా కాపాడాడు. ప్రభుత్వ భూములు, ప్రజల భూములు, ఆ కంపెనీలకు భూములు ఇచ్చి వాళ్ళు ఏదో పరిశ్రమలు తెచ్చిపెడితే పిల్లలకి ఏదో ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఆ సుజిలాన్ పవర్ ప్లాంట్ భూములు కూడా ఈమె లాక్కుని, రైతుల భూములు లాక్కుని బెదిరించి డ్రైవర్ల పేరు మీద బినామీగా రిజిస్ట్రేషన్లు. అవును, వీళ్ళు మహిళా మంత్రులా, ముంచేసే మంత్రులా? అంటే మనము ఈ 5 కోట్లు 10 కోట్లు 5 లక్షలు వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ నేరుగా మీకు టికెట్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే టికెట్ అయితే 60 కోట్లు డిపాజిట్ పెట్టండి, ఎంపీ టికెట్ అయితే 180 కోట్లు డిపాజిట్ పెట్టండి అని జగన్మోహన్ రెడ్డిని ఏం చెప్పాలి సార్? అంతే కదా. ఇప్పుడు పార్లమెంటుకి డిపాజిట్ 150 కోట్లు పెట్టమన్నాడంట. మళ్ళీ అది పెడితే చాలదు, ఆయన తిట్టమన్న వాళ్ళని తిట్టాలి. అవును, ప్రెస్ మీట్లు పెట్టాలి, బహిరంగ సభలు పెట్టాలి. తిట్టకపోతే మళ్ళీ వాళ్ళకి టికెట్ లేదు, వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిస్థితి అదే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి అదే, శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళేంటి, ఏ కులపు వాళ్ళని మళ్ళీ ఆ కుల వాళ్ళతో తిట్టిస్తారు. చంద్రబాబుని లోకేష్ని తిట్టాలంటే కొడాలి నానిని దించుతారు, వల్లభనేని వంశీని దించుతారు.
పవన్ కళ్యాణ్ తిట్టాలంటే పేరుని నానిని దించుతారు. తిట్టే వాళ్ళకే పోస్టులు, దాడులు చేసే వాళ్ళకి మంత్రి పదవులు, ఎంత పెద్ద దాడి చేస్తే అంత పోస్ట్ అన్నమాట. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నీకు వ్యవస్థ గాడి తప్పిందనేది ఇదే ఉదాహరణ. అంటే రాజకీయంగా చూస్తే అసలు అంటే పరిపాలన చేసేటప్పుడు లేదంటే నాయకులకి అభ్యర్థులుగా పెట్టేటప్పుడు ఏంటి ప్రజలకి దగ్గరగా ఉన్నారా, లేదంటే గనక ప్రజలకి ఏదైనా కూడా వీళ్ళు చేసి పెడతారనేటువంటిది ప్రజల్లో వీళ్ళ మీద విశ్వాసం ఉందా, ఒక 5 ఏళ్ళు వీళ్ళకి అధికారంలో ఉన్నారు కదా ఏం చేశారు ఎమ్మెల్యేగా ఉండి, ఇలాంటివి చూస్తారు. కానీ ఏంటి సార్ అంటే డబ్బులు పెట్టించుకోవడం దేనికి? ఇలాంటి రాజకీయం ఎప్పుడైనా చూసాము అసలు? దాన్నే కదా ధనస్వామ్యం అనేది. ఇదేంటంటే ప్రజాస్వామ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ పీడ ఇదే అన్నమాట. ఏంటి ఓట్లు కూడా ఇప్పుడు 10,000 అంట 20,000 అంట ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్లు చేసేస్తున్నారు. తాయిలాలు పంచిపెడుతున్నారు, ఇంటింటికి చీరల పంపిణీ, కుక్కర్లు, ఫ్లాస్క్లు. చీరలతో ఆపట్ల చీర మీద 500 నోట్ అయితే పెడుతున్నారు. ఒకడైతే ఇటు జేబులోంచి తీస్తున్నాడు. ఆయనే మళ్ళీ మొన్న ఇంకో వీడియో వచ్చింది, ఏకంగా ఫంక్షన్ హాల్లో మహిళలందరినీ కూడా పోగేసి మొదటి వీడియోకి పెద్దగా ఏమీ చర్యలు తీసుకోలేదు కదా అని చెప్పి ఫంక్షన్ హాల్లోనే ఒక 500-600 మంది మహిళల్ని పెట్టి ఒక్కోళ్ళ దగ్గరికి ఆయనే వెళ్ళి చీర ఒక 500 కట్ట చేతిలో పట్టుకుని నోటు పెట్టి ఇస్తున్నాడు. అసలు అదేమి జేబు తీస్తే ఒక నోటే బయటకు వస్తుంది, 500 వస్తుంది. మనకు అక్షయ పాత్రలు తెలుసు కానీ ఈ అక్షయ జేబులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఈ డబ్బంతా ఎక్కడిది? ఇసుక డబ్బా, మద్యం డబ్బా, గంజాయి డబ్బా, ఈ మైనింగ్ డబ్బే కదా. ఇదంతా కూడా ఇవాళ 4 లక్షల కోట్లు కొల్లగొట్టారంట 5 ఏళ్లలో. తెలుగుదేశం జనసేన ఈ పుస్తకాలు వేసాయి. ఇసుక మాఫియా ఈ మొత్తం హైకోర్టు తిట్టింది కదా నిన్న ఇవాళ. ఇసుక అది బంగారమా ఈరోజు? అదేందయ్యా, పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఇసుకని మీరు ఈ రకంగా లారీ ఇసుక 40,000కి అమ్ముతారా? అది ఇసుక బంగారమా? కేంద్రం ఆదేశాలు కూడా మీరు ఇక్కడ ఎందుకని అమలు చేయటం లేదు? 5 ఎకరాలకు నువ్వు అనుమతి తీసుకుంటే 50 ఎకరాలు తవ్వేయటం ఏంటి అని మామూలుగా మండిపడింది. అసలు హైకోర్టు ఎన్ని తిట్లు తిట్టినా ఇప్పుడు ఒక్క అంశంలో కాదు, ఇవాళ ఇసుక విషయం కానీ నిన్న ఒక్క రోజులోనే 3 వేరు అంశాల్లో ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డట్లుగానే కనిపిస్తుంది సార్. అంటే ప్రధానంగా చూస్తే ఈ అమ్మకాలు వీటి గురించి, అంటే సీట్ల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాం కానీ పోస్టుల అమ్మకాలు, గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్టులు కూడా అమ్మకాలకు పెట్టి దాన్ని కూడా కుంభకోణం చేశారు. ఏకంగా ఎగ్జామ్స్ని రద్దు చేసే పరిస్థితి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీపీఎస్సీ అవును, అదో పెద్ద స్కామ్. 150 కోట్ల స్కామ్ అంటది. ఏది ఈ పోస్టులు అమ్ముకోవటం అనేది, గ్రూప్ 1 పోస్టులు, డిఎస్పీ పోస్టులు ఇవన్నీ కూడా అమ్మేశారన్నమాట. అసలు ఏంటి దీనికి నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు. 2018లో సజావుగా జరిగిపోయేటటువంటి నియామక ప్రక్రియ ప్రభుత్వం మారింది. ఇప్పుడు చంద్రబాబు కనుక ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఈ పాటికి పరిస్థితి వచ్చేదా? మొత్తం 200 పోస్టులు 300 పోస్టులు భర్తీ అయిపోయి ఉండేవి. నీట్గా పరిపాలన సక్రమంగా సజావుగా సాగిపోయేది. ఇలా మాన్యువల్ మూల్యాంకనం అంటారు, డిజిటల్ మూల్యాంకనం అంటారు, మార్చేశారు. అసలు ఆ అంశంలో కూడా విధి విధానాలు ఒక సాంప్రదాయంగా వెళ్తున్నటువంటివి, ఒక ఆనవాయితీగా వెళ్తున్నవి, వాటిని మార్చడం ఏంటి సార్? అంటే దీనికి ప్రిలిమ్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమ్ ఎగ్జామ్స్నేమో మాన్యువల్గా కండక్ట్ చేసి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ప్రభుత్వం మారింది కదా అని చెప్పి దాన్ని డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడం ఏమిటి? అంటే డబ్బులు ఇచ్చారు, ఓకే, డబ్బులు ఇవ్వకపోతే మాన్యువల్ మూల్యాంకనం, డబ్బులు ఇస్తే డిజిటల్ మూల్యాంకనం. హైకోర్టు మండిపడింది, వాళ్ళెవరో కేసు వేశారు. కేసు వేస్తే ఏమంది, మళ్ళా మాన్యువల్ మూల్యాంకనం చేయమంది. మాన్యువల్ మూల్యాంకనం చేస్తే ఏమైంది, 62% అక్రమాలు బయటపడ్డాయి. అసలు హైకోర్టుకే విసుగు పుట్టి అసలు ఈ మాన్యువల్ లేదు, ఈ డిజిటల్ లేదు, అసలు 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏంటని మొత్తం పరీక్షే రద్దు చేసింది. నీకు ఏ ఎపిసోడ్ గుర్తొస్తోంది? తెలంగాణ గుర్తురాట్లా? సేమ్ ఎపిసోడ్, సేమ్ సీను, క్యారెక్టర్లు మారాయి. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఏపీపీఎస్సీఏ, అదే టీఎస్పీఎస్సీ, ఇక్కడ ఏపీపీఎస్సీ. ఎలా క్వశ్చన్ పేపర్ల లీకేజ్, మొత్తం గబ్బు పట్టించారు. ఎక్కడ సూయిసైడ్స్ చేసుకున్నారు పిల్లలు.
అలాంటి పరిస్థితుల్లో అక్కడ యువతలో అశాంతి మనం చూసాం. నోటిఫికేషన్లు ఇవ్వడం క్వశ్చన్ పేపర్లు లీకేజీలు చేయటం, పిల్లలు సూసైడ్ చేసుకునేసరికి నీకేమైపోయింది? అక్కడ ప్రభుత్వం మూల్యం చెల్లించింది. కేసీఆర్ అక్కడ ఇవాళ సీఎం కుర్చీయే లేకుండా పోయింది. యువతలో అశాంతి ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నమాట. నీకు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుతో కనుక ఆడుకుంటే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేసీఆర్కి ఏది జరిగిందో రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే. ఎవరి చేతుల్లో అయితే కేసీఆర్ దెబ్బతిన్నాడో అదే యువత ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తోంది. వాళ్ళ అన్రెస్ట్ ఆ స్థాయిలో ఉందన్నమాట. నీకు నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది సతీష్. నీకు గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంటు నీకు దేశంలోనే నంబర్ 1 అంట. ఇది జగన్మోహన్ రెడ్డి దేనిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 చేశాడంటే నిరుద్యోగంలో నంబర్ 1 చేశాడనమాట. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్లో ఏపీని నంబర్ 1 చేశావంటే జాతీయ సగటు 14% అయితే ఆంధ్రప్రదేశ్లో 24% అంట. కంపెనీలు తరిమేశాడు, ఉద్యోగాలన్నీ పోయాయి, వలసలు పెరిగాయి. అంటే యువత ఒకవైపున యువతకు ఉండేటువంటి భవిష్యత్తు, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ కోసం 4-5 ఏళ్ల పాటు చదువుతారు, ప్రిపేర్ అవుతారు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొడితే సర్వీస్ కమిషన్లోకి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వెళ్తాం కాబట్టి వచ్చి ప్రజాసేవ చేయొచ్చు అనేటువంటి ఒక మంచి సదాలోచనతో మంచి లక్ష్యాలు పెట్టుకుని వస్తారు. అట్లాంటి వాళ్ళ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి తన రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం. అంటే దీని వెనకాతల ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా వస్తుంది. ఏమిటి అంటే రాజకీయ దురాలోచన. అంటే సాధారణంగా దూరాలోచన చూస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ దురాలోచనలే. ఈ వచ్చే వాళ్ళంతా కూడా గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యే వాళ్ళంతా కూడా తన అభ్యర్థులై ఉండాలి, సరే మళ్ళీ ప్రభుత్వంలో తన కులస్తులై ఉండాలి, మళ్ళీ రేపు ఎప్పుడైనా కూడా అధికారంలోకి వస్తే, ఇక వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు దగ్గరలో, కానీ పొరపాటున వస్తే ఆ పాటికి వీళ్ళంతా కూడా సర్వీసుల్లో ఉంటారు కాబట్టి ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఈ రకంగా మొత్తం ఇప్పటికే నాశనం చేసిన వ్యవస్థల్ని పోనీ మళ్ళీ రేపు వచ్చేటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం ఏదో ఒక గార్డెన్ పెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈయన వచ్చాక వాటన్నిటినీ సమూలంగా నాశనం చేయడానికే సార్? ఇంకా అది చరివిత చరణంగా జరుగుతూ వచ్చేది అనమాట. చంద్రబాబు వస్తాడు, పైసా కూడబెడతాడు, ఖజానా నింపుతాడు, భూముల విలువ పెంచుతాడు, ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి గెలిచాడు, మొత్తం అంతా నాశనం, అవినీతి, క్విడ్ ప్రోకో 1.0 చూసావు. తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, సేమ్ ఎపిసోడ్. ఇటుక పేరుస్తూ పాపం నిర్మించుకుంటూ వచ్చాడు. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఏదో నిలబెట్టాడు. నంబర్ 1 అన్నాడు, నంబర్ 2 అన్నాడు, నంబర్ 3 అన్నాడు. అలాగే పెట్టుబడులు రాబట్టాడు, కంపెనీలు తెచ్చాడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఏం జరిగింది? మళ్ళీ ఎపిసోడ్. జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిచాడు, మొత్తం నాశనం చేశాడు, కంపెనీలు ఎల్లగొట్టాడు, క్విడ్ ప్రోకో 2.0. ఇప్పుడు మళ్ళా ప్రజలు మళ్ళా చంద్రబాబు వైపు చూస్తున్నారు. ఆయన రావటం ఒక కూలీలాగా మళ్ళా కట్టుబడి బిగించేయాల. కూలగొట్టేదేమో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కట్టాల్సిందేమో చంద్రబాబు పరిస్థితి అన్నమాట. కాకపోతే ఏంటంటే చరిత్ర క్షమించదు. నీకు కూలగొట్టే హక్కు లేదు, కట్టుబడి చేసే హక్కే నీకు ప్రజలు ఇచ్చారు తప్ప కూలగొట్టే హక్కు నీకు ఇవ్వలేదు. ధర్మకర్తగా మా భూములు, ప్రభుత్వ ధనం కాపలాగాయమని నిన్ను పెట్టుకున్నాను తప్ప అది దోచేయమని కాదనమాట. జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు దీనికి. అదే కేసీఆర్కి ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సార్, ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే, ఇప్పుడు ఏదైతే వార్డు సచివాలయం సిబ్బందిని కూడా ఎంపిక చేసినప్పుడు వాళ్ళకి పరీక్షలు పెట్టేటువంటి సమయంలో అక్కడ కూడా ఇలాంటి అక్రమాలు జరిగినాయి అన్నటువంటి ఆరోపణలే చూసాం. ఈ రోజున వాళ్ళని పెట్టే ఆయన ఎన్నికలు నడుపుదాం అనుకున్నాడు, కానీ అది ఇంకేదో న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం మొట్టికాయలు వేసి ఆపేసినాయి. కానీ అంటే ప్రతి దాంట్లో కూడా ఇంకా అవినీతి, అక్రమం, కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలేని సార్. తన మనుషులు, తన పార్టీ తనే దోచేయాల, తన వాళ్లే దోపిడీ చేయాల, మొత్తం తినాల.
ఏది ఇవాళ కనపడుతుంది అదే, మంత్రులు దోచేశారు, ఎమ్మెల్యేలు దోచేశారు. ముఖ్యమంత్రే మనం బిగిన్ చేశాం కదా, ఏది ఆవు గనక చేలో మేస్తే ఏది దూడ గట్టును మేస్తుందని. ఇప్పుడు ముందు ఇక్కడ జరిగిన అవినీతి ఎవరిది? మీరు ఎంచుకున్న నాయకుడు ఎవరు? తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు, తప్పుడు పనులు చేసే నాయకుడిని ఎంచుకున్నప్పుడు తప్పుడు పాలనే నడుస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఇవాళ అధోగతి కాళ్ళు కావడానికి ఇదే కారణం అన్నమాట. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఉంది. ఏం జరిగింది? వాలంటీర్లు జగనన్న సైన్యం అన్నారు, సచివాలయ సిబ్బంది అన్నారు. వీళ్ళని పెట్టుకుని రేపొద్దున ఎలక్షన్ చేయాలనుకుంటున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం వాళ్ళు కూడా కేసు వేశారు. దాని మీద కూడా ఇవాళ ఏదో ఎంక్వైరీ జరిగింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి అని చెప్పి వాళ్ళంతా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. మొన్న కూడా సిద్ధం సభలో అన్నాడు కదా, ఏమని, అన్న సైన్యం మీరు సిద్ధమా అని అడిగాడు కదా వాలంటీర్లని. వాళ్ళ మీద అపనమ్మకంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ పంచి పెడుతున్నారు. ఏది మీరు అన్న సిద్ధం సభ అంటే గ్రీన్ మ్యాట్ సభ. ఏది గ్రీన్ మ్యాట్? 1566 కోట్లు వీళ్ళకి ఏడాదికి జీతాలు. ఈ సాక్షి పేపర్కి తర్వాత ఇంకా ఈ సత్కారాలు పురస్కారాలు వీటికి ఇంకొక 500-600 కోట్లు, 2000 కోట్లు ఏడాదికి దుర్వినియోగం. ఏం సాధించారు దీంతో? ఈ సేవలు ఇంతకుముందు వీళ్ళు లేనప్పుడు అందించలేదా? అదే ఈ 5 ఏళ్లలో 10,000 కోట్లు వాలంటీర్లకి జీతాలకు ఇచ్చారే. ఆ 10,000 కోట్లు ఉంటే పోలవరం ఎంత కంప్లీట్ అయ్యేది? ఆ 10,000 కోట్లు ఉంటే 5 లక్షల పేదలకు ఇళ్ళు వచ్చాయి. అంటే 5 లక్షల పేదల ఇళ్ళు మీరు వాళ్ళకి ఇవ్వకుండా 10,000 కోట్లు నీ మనుషులకు దోచిపెట్టాడు. అమరావతి పూర్తి అయ్యేది. చరిత్ర క్షమించదు అన్నది అందుకే అన్నమాట. ఇవి కాదన్నట్లుగా మళ్ళీ ఒకవైపునేమో టికెట్ల పంచాయతీ, టికెట్ల అమ్మకాలు, ఈ రకంగా ఇదొకటైతే ఇంకో పక్కన పోస్టుల అమ్మకాలు, ఇంకోవైపు కోర్టు నుంచి వరుస ఎదురు దెబ్బలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ దీపం, ఆరిపోయే దీపం. ఇంకో పక్కన శవ రాజకీయాలు, నెల రోజులు. కాబట్టి ఏంటి, దీపం ఉండగానే అమ్మేసుకుంటున్నారు, కొనేసుకుంటున్నారు. నీకు పోస్టుల అమ్మకాలు, బదిలీల్లో కూడా చూసావు కదా ఎంత వసూళ్ళు చేశారో. 19 బదిలీల్లో వసూళ్ళు, మున్సిపల్ చైర్మన్ల పోస్టులు అమ్ముకోవటము, ఎమ్మెల్యే పోస్టులు అమ్ముకోవటము. ఇవన్నీ అయితే ఇంకో పక్కన డైవర్షన్ పాలిటిక్స్, శవ రాజకీయాలు తెరపైకి తెచ్చి నిన్న గీతాంజలి అనే అమ్మాయి, ఆ మహిళ ఆవిడ చావుని అడ్డం పెట్టుకుని వీళ్ళు సాధించింది ఏంటి అంటే గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్ సిద్ధం సభ ఆ అంశం పక్కకు పోయింది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాప్రతినిధి, అమ్మ అబ్బా అంటూ మాట్లాడిన మాటలు అవి పక్కకి పోయినాయి. రజనీ ఆవిడ చేసిన 6.5 కోట్లు మంత్రిగా ఉంటూ టికెట్ కోసం తీసుకుంది, ఆ అంశం బయటకు రాకుండా పక్కకి పోయింది. అంటే ఒక్క అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా మరుగున పడిపోతే ప్రజలు ఇంకా వాటి మీద దృష్టి ఉండదు, ఇది తీసుకుంటే సరిపోద్ది అని డైవర్షన్ పాలిటిక్స్ ఇది వర్కౌట్ అయిద్దంట సార్. శవ రాజకీయాలు ఇప్పుడు ఏంటంటే ప్రజలు కూడా విసిగిపోయారు. ఏది 10 ఏళ్లుగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయమే శవంతో ప్రారంభమైంది. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా తను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడో చూసాం. బాబాయి శవంతో ముఖ్యమంత్రి అయ్యాడు. తను కోడి కత్తితో పొడిపించుకుని సానుభూతి తెచ్చుకున్నాడు. ఇలా ఏమైపోయింది, ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు ఈ గీతాంజలి ఏదో మృతిని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో మరి ఇంకేం జరుగుద్దో చూడాలి. ఇంకెన్ని సవాళ్ళు వస్తాయో, తెప్పిస్తారో, వాటి మీద ఏ రాజకీయం ఆడతారో. అంటే ఏంటి, పవర్ కోసం ఇతను చెయ్యని కుట్ర లేదనమాట. అధికారం కోసం గడ్డి తినే వాళ్ళని మనం చూసాం, కానీ అధికారం కోసం శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. కానీ అంటే ఈ ఓవరాల్ ఇప్పుడు మనకి ఇవన్నీ చూసిన పరిణామాలతో రేపు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అంటే, ఆయన అనుకుంటున్న రీతిలో వై నాట్ 175 అంటున్నాడు, వై నాట్ కుప్పం అంటున్నాడు, ఈ ప్రకటనలన్నీ కూడా ఎక్కడైనా కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశం ఉందంటారా? ఓడిపోతానని జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. రాబోయే ఘోర పరాజయం మనందరికన్నా ముందే, ప్రజలందరికన్నా ముందే జగన్మోహన్ రెడ్డి ముందే చూశాడు. ఏంటి, నీకు ఆయన రేపు నేను ఓడిపోతున్నాను అనేది తెలుసుకునే ఇప్పుడు ఈ విధంగా నువ్వు అన్నావే డైవర్షన్ పాలిటిక్స్,
ఈ జాబితాలు కూడా డైవర్షన్ పాలిటిక్సే. అదే ఇప్పుడు రైతుల సమస్యల మీద ప్రజల దృష్టి లేకుండా, రైతు ఆత్మహత్యల మీద చర్చించకుండా, రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ ఇన్సూరెన్స్ వీటన్నిటిపైన మీడియా కథనాలు రానియకుండా, యువతలో అశాంతిపై చర్చ జరగకుండా, నిరుద్యోగం గురించి చర్చ రాకుండా, యువత భవిష్యత్తు ఈ విధంగా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రజల మనసు డైవర్ట్ చేయటం, మహిళల సమస్యల నుంచి డైవర్షన్, మద్య నిషేధం. ఏం జరిగింది? మద్యం ఏరులై పారించాడు. నీకు బూమ్ బూమ్ అంటాడు, ప్రెసిడెంట్ మెడల్ అంటాడు, 3 క్యాపిటల్స్ అంటాడు, స్పెషల్ స్టేటస్ అంటాడు. ఏ విధంగా చీప్ లిక్కర్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాడో మనం చూసాం. 25% మంది లివర్ దెబ్బతిందంట. మనం చెప్పేది కాదు, షర్మిలే చెబుతుంది, వాళ్ళ చెల్లెలే చెప్తుంది. పురంధేశ్వరి గారు అయితే అసలు కేంద్రానికే రిపోర్ట్ పంపించింది. దీని మీద సిబిఐ విచారణ డిమాండ్ చేశారు ఆమె. ఏది? ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ మద్యం మాఫియా కుంభకోణాల మీద. అంటే అతను దాని నుంచి చర్చ తప్పించడం కోసమే ఈ జాబితాలు, ఈ 12 జాబితాలు, ఈ అభ్యర్థుల మార్పులు, ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అతను అరైజ్ చేశాడు? కారణం ఇదే అన్నమాట. ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్. దేశంలో 12 జాబితాలు ఇచ్చిన రాజకీయ పార్టీని చూసావా? ఏ ఎలక్షన్కైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ఇన్ని జాబితాలు ఇచ్చారా? అదే, అందులో కూడా పూర్తి కాలేదు, ఇంకా సగం ఉన్నాయి. ఏది? 88 మందికే ఇన్ని జాబితాలు ఇచ్చాడే, మరి ఇంకా మిగతా వాటికి ఎన్ని జాబితాలు ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్న జనం జుట్టు బీక్కునేసరికి పాపం ఆయన ఎందుకో కరుణించాడు. ఇక మిగతా అదంతా రేపు పొద్దున 16వ తారీఖు ఇడుపులపై సమాధి దగ్గర చేస్తానో ఏదో అన్నాడు. అప్పుడు అసలు ఈ 12 జాబితాల్లో ప్రకటించిన వాళ్ళకు ఉంటాయో లేదో తెలియదు. అదే, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు ఫిక్స్ కాదు, వీళ్ళు కేవలం సమన్వయకర్తలని చెప్తున్నారు. పిచ్చోడి చేతిలో ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పిచ్చోడి చేతిలో రాష్ట్రంగా మారింది. ఇప్పుడు పిచ్చోడి చేతిలో పార్టీ. ఏది? ఎలక్షన్ వచ్చేసేసరికి ఇప్పుడు పిచ్చోడి చేతిలో పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 జాబితాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అటు ఇటు తికమక గజిబిజి గందరగోళం ద్వారా ప్రజలని సమస్యలపైన దృష్టి పెట్టకుండా రైతుల సమస్యలు, యువత అశాంతి, మహిళల సమస్యలు, శాంతి భద్రతలు వీటిపైన చర్చని పక్కదారి పట్టించి జగన్ ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మళ్ళా అధికారం పొందాలన్న కుట్ర. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది అనేటువంటిది పెద్దల నుంచి కూడా వింటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో పిచ్చోడి చేతికో రాజకీయ పార్టీ, అలాగే పిచ్చోడి చేతికి అధికారాన్ని కట్టబెడితే ఏం చేస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చూపించాడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే ఆయన చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే 5 ఏళ్లుగా తన వైఫల్యాలు ఏమిటి, మళ్ళీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజల్లో ఎలాంటి అన్రెస్ట్ ఉంది, వీటన్నిటిపైన కూడా రేపు ఎలాంటి తీర్పునిస్తారు, ఓటమి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో, ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు ఇవే జగన్మోహన్ రెడ్డి పరమావధిగా పెట్టుకుని 5 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆ కుట్ర కోణంలోనే డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చి శవరాజకీయాలు చేస్తూ తద్వారా ప్రజల తాలూకు దృష్టి మరల్చాలి, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అలా చేస్తే అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ ప్రజలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.